పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ పిఓకే ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్న దశాబ్దాల వివాదం. కానీ ఇప్పుడు అదే పిఓకేలో పాకిస్తాన్కు వ్యతిరేకంగా ప్రజలే రోడ్డెక్కారు. మనం కొన్ని దశాబ్దాలుగా చేస్తున్న వాదనకు ఇప్పుడు అక్కడ బలమైన ఆధారం దొరికింది. ఇది ఆజాద్ కాశ్మీర్ కాదు, ఇది వివాదాస్పద ప్రాంతం కాదు, ఇది పాకిస్తాన్ ఆక్రమించిన భూభాగం. ఈ మాటలు చెప్పింది భారత్ కాదు, భారత ప్రభుత్వం కాదు, అంతర్జాతీయ సంస్థ కూడా కాదు. ఈ మాటలు చెప్పింది పిఓకేలోనే వేలాది మంది ముందు నిలబడి మాట్లాడిన స్థానిక ఉద్యమ నాయకుడు సర్దార్ అమన్ ఖాన్. ఇంతకీ పిఓకేలో అసలు ఏం జరుగుతోంది? 40 రోజులుగా ఎందుకు నిరసనలు కొనసాగుతున్నాయి? పాకిస్తాన్ సైన్యం ఎందుకు కాల్పులు జరిపింది? ఈ ఉద్యమానికి భారత్తో సంబంధం ఉందా? మరి పాకిస్తాన్ ఎందుకు ఇంతగా భయపడుతోంది? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. పిఓకేలో అసలు ఏం జరిగింది? ఈ ఉద్రిక్తతలకు కారణాలేంటి చూద్దాం. రావల్కోట్లోని ఈద్గా మైదానం, వేలాది మంది ప్రజలు, పాకిస్తాన్ వ్యతిరేక నినాదాలు. అలాంటి సమయంలో స్టేజ్ పైకి వచ్చిన సర్దార్ అమన్ ఖాన్ ఒక్క మాటతో అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ ప్రాంతం వివాదాస్పదం కాదు, ఇది పాకిస్తాన్ ఆక్రమించిన భూభాగం. అంతే. జనం కరతాళ ధ్వనులతో సభను మార్మోగించారు. ఆ తర్వాత ఆయన మరో సంచలన వ్యాఖ్య చేశారు. పాకిస్తాన్కి పిఓకే అవసరం, కానీ పిఓకే ప్రజలకు పాకిస్తాన్ అవసరం లేదు. ఈ వ్యాఖ్యలు పాకిస్తాన్ అధికార వర్గాలకు పెద్ద షాక్గా మారాయి. అసలు ఈ నిరసనలు ఎందుకు మొదలయ్యాయి? ఆ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ఇది ఒక్క రోజులో జరిగిన ఉద్యమం కాదు. గత 40 రోజులుగా పిఓకేలో ప్రజలు నిరసనలు చేస్తూనే ఉన్నారు. ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నది జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ. ఈ కమిటీ స్థానిక ప్రజల హక్కుల కోసం కొన్నేళ్లుగా పోరాడుతోంది. ఈ కమిటీ చేస్తున్న ప్రధానమైన డిమాండ్లు 3. స్థానిక వనరులను స్థానికుల అభివృద్ధికే వినియోగించాలి. పాకిస్తాన్ రాజకీయ జోక్యం తగ్గాలి. అసెంబ్లీ ఎన్నికల్లో స్థానికుల హక్కులు కాపాడాలి. జూలై 27న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ముందు 45 స్థానాల్లో 12 సీట్లను పాకిస్తాన్లోని ఇతర ప్రాంతాల వారికి కేటాయించడం స్థానికుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. అదే ఉద్యమానికి కారణమైంది. ప్రజా ఉద్యమంగా మొదలైన జేఏఏసీని పాకిస్తాన్ ప్రభుత్వం ఒక్కసారిగా యాంటీ టెర్రరిజం యాక్ట్ 2014 కింద నిషేధించింది. ఆ సంస్థ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతోంది అని ఆరోపించింది. అయితే జేఏఏసీ మాత్రం ఇది పూర్తిగా ప్రజాస్వామ్య ఉద్యమం అని చెప్తోంది. ఈ నిషేధం తర్వాతే ప్రజలు భారీగా రోడ్లపైకొచ్చారు. సైన్యం రంగంలోకి. కాల్పులు. ముజఫరాబాద్, రావల్కోట్ అనేక ప్రాంతాల్లో వేలాది మంది నిరసనలు చేపట్టారు. పరిస్థితి అదుపు తప్పడంతో పాకిస్తాన్ ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది. నిరసనకారులు, భద్రతా దళాల మధ్య ఘర్షణలు జరిగాయి. తర్వాత కాల్పులు కూడా జరిగాయి. స్థానిక వర్గాల ప్రకారం సుమారు 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 200 మందికి పైగా గాయపడ్డారు. మరణించిన వారిలో సాధారణ పౌరులు కూడా ఉన్నారని ఆరోపణలొచ్చాయి. ఈ ఘటనపై పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. పిఓకే ప్రాంతానికి ఆహారం, మందులు కూడా నిలిపివేశారా? ఎస్, నిలిపేశారు. సమస్య ఇక్కడితో ఆగిపోలేదు. ఉద్యమ నేతల ఆరోపణల ప్రకారం గత 3 వారాలుగా ఆహారం, మందులు, ఇతర నిత్యావసర సరుకుల సరఫరాని పాకిస్తాన్ అడ్డుకుంటోందట. ఇంటర్నెట్ సేవల్ని కూడా నిలిపేసిందని చెప్తున్నారు. అమన్ ఖాన్ మరో సంచలన వ్యాఖ్య కూడా చేశారు. ఇలాగే కొనసాగితే మేము భారత్ వైపు సహాయం కోసం చూడాల్సి వస్తుంది. ఈ వ్యాఖ్య కూడా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. పాకిస్తాన్ ఎందుకు భయపడుతోంది? ప్రస్తుతం పాకిస్తాన్ తీవ్రమైన సంక్షోభంలో ఉంది. ఆర్థిక వ్యవస్థ చాలా బలహీనంగా ఉంది. ద్రవ్యోల్బణం పెరుగుతోంది. నిరుద్యోగం అధికమవుతోంది. అటు బలూచిస్తాన్లో వేర్పాటువాద ఉద్యమం కొనసాగుతోంది. ఆఫ్ఘనిస్తాన్తో సరిహద్దు ఉద్రిక్తతలు ఉన్నాయి. ఉగ్రవాదంపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొంటోంది పాకిస్తాన్. సరిగ్గా ఇలాంటి సమయంలో పిఓకేలో ప్రజలే తిరగబడడం, ఇది ఇస్లామాబాద్కు మరింత ఇబ్బందిగా మారింది. మరి భారత్ స్పందన ఎలా ఉంది? ఈ ఉద్రిక్తతలపై మన దేశం ఏమంటోంది తెలుసుకుందాం. ఈ పరిణామాలపై భారత్ కూడా స్పందించింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ మాట్లాడారు. పిఓకేలో జరుగుతున్న నిరసనలు పాకిస్తాన్ దశాబ్దాలుగా కొనసాగిస్తున్న దోపిడీ, ప్రాథమిక హక్కుల నిరాకరణ, పరిపాలనా అణచివేతకు ప్రత్యక్ష ఫలితం అనేది ఆయన కామెంట్. ఆహారం, మందులు, ఇంటర్నెట్ నిలిపివేయడం, మహిళలు, పిల్లలపై కూడా బల ప్రయోగం చేయడం, ఇవి తీవ్ర ఆందోళనకరం అని భారత్ తెలిపింది.
పౌరులపై జరుగుతున్న అణచివేతకు పాకిస్తాన్ అంతర్జాతీయ సమాజం జవాబుదారీగా నిలపాలని కోరింది. అంతేకాదు 30 మంది బ్రిటిష్ ఎంపీలు కూడా యూకే విదేశాంగ శాఖకు లేఖ రాశారు. పీఓకేలో మానవ హక్కుల ఉల్లంఘనపై జోక్యం చేసుకోవాలి అని కోరడం గమనార్హం. మరి భారత్కున్న భద్రతా సవాళ్లేంటి? భారత్ ఈ పరిస్థితిని చాలా జాగ్రత్తగా గమనిస్తోంది. ఎందుకంటే పీఓకేలో ఉద్రిక్త పరిస్థితుల్ని ఆసరాగా చేసుకుని ఉగ్రవాద సంస్థలు సరిహద్దు దాటే ప్రయత్నం చేసే అవకాశం ఉందని భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే భారత భద్రతా దళాలు లైన్ ఆఫ్ కంట్రోల్ వెంట మరింత అప్రమత్తంగా ఉన్నాయి. పాకిస్తాన్ ఎన్నో ఏళ్లుగా ఆజాద్ కశ్మీర్ అని ప్రపంచానికి చెబుతున్న ప్రాంతంలో ఇప్పుడు అదే ప్రాంత ప్రజలు ఇది ఆజాద్ కాశ్మీర్ కాదు, ఆక్రమిత ప్రాంతం అని బహిరంగంగా చెప్తున్నారు. ఇది కేవలం ఒక నిరసన కాదు, పాకిస్తాన్ పాలనపై స్థానిక ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తికి నిదర్శనం. అయితే ఈ ఉద్యమం ఎంతవరకు వెళ్తుంది? పాకిస్తాన్ అణచివేత కొనసాగుతుందా? అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకుంటుందా? లేదా ఇది మరో పెద్ద రాజకీయ సంక్షోభానికి దారితీస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానం రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఇలాంటి అంతర్జాతీయ విశ్లేషణల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.